విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలం మధ్య గ్రామంలో అఖిలాంధ్ర సాధు పరిషత్ 60వ మహాసభలు 23, 24, 25 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహిస్తారు. మహాసభలు ఆచార్య పరమాత్మ నందగిరి స్వామి ఆధ్వర్యంలో జరుగుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, సన్యాసులు, సాధు మహాత్ములు, భక్తులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సాధువర్గం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ధర్మ ప్రసంగాలు మరియు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదిగాక ముఖ్యంగా మానవుడికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది లేకపోయినట్లయితే శాంతి అనేటువంటిది లభించదు. అందుకొరకు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన లభించాలి అనేటువంటి విషయాలను తెలియపరచడం కొరకే ఈ సభా కార్యక్రమాలని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 59 సంవత్సరాలు, 59 మహాసభలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా 3 రోజుల పాటు మహాసభలు జరిగాయి. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మధ్య గ్రామము భక్తులకి భక్తి కార్యక్రమాలకి పెట్టని కోట కనుక మధ్య గ్రామ భక్తులందరూ కూడా 50 మంది. మరి ఈరోజు సాధువులందరూ కూడా భారతదేశంలో ప్రతి ఒక్క మానవుడు కూడా 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, చివరిది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి సాధువులంతా ఈ ప్రదేశానికి రావటం అంటే ఒక్క సాధువుని దర్శిస్తే పుణ్యం అనేటప్పుడు 300 మంది సాధువుల్ని ఒకే చోట ఇంత మహాకార్యం, ఉత్కృష్ట కార్యక్రమం నిర్వహించడానికి మరి ఈరోజు మధ్య గ్రామ ప్రజలు ఉన్నారంటే వాళ్ళు గ్రామ ప్రజలందరూ కూడా పూర్వజనంలో చేసుకున్నటువంటి పుణ్యఫలం అని మేము తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా ప్రజలకు మేము ఇచ్చినటువంటి చైతన్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో లైఫ్